హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి పాపకి ఉయ్యాల ఫంక్షన్ అన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాము. అండ్ మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. అండ్ డెకరేషన్కి నేను మీషో నుంచి తెప్పించాను ఐటమ్స్. ఈ వీడియో కూడా నేను చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయిన ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఉయ్యాల అనమాట. ఈ ఉయ్యాల మా నాన్నగారు చేశారనమాట. సో దీనికైతే నేను ఇలాగ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇవి కూడా బంతి పూలు మాల అనేటివి కూడా నేను మీషోలో తెప్పించినట్టు. సో దీని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఫుల్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబోతుంది. ఓకేనా? అండ్ ఇక్కడైతే మా నాన్న ఉయ్యాలు చేశారనమాట. చాలా కష్టపడి ఉయ్యాలైతే చేశారు ఈ వయసులో. సో మనవరాల కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఉయ్యాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడనమాట. ఒకసారి చూసేద్దాం. ఓకేనా? నేను వస్తున్నా. ఉయ్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మా నాన్న. అదేంటి కదా, ఇది చంద్రుడు, ఇది వచ్చి సూర్యుడు. చంద్రుడు సూర్యుడు మిక్సింగ్ అనమాట. ఇది వచ్చి తామర పువ్వు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఓ అమ్మో, మనవరాలకి లక్ష్మీదేవి సెట్టింగ్. ఓకే. ఇది విష్ణు చక్రం. ఇది లోపల ఇది తీయచ్చు కదా, ఇట్లా తీసేయచ్చు. వస్తుందా? ఇది వచ్చి నా సైజు చూపిరా. ఇది వచ్చి మా నాన్నే అల్లాడు అనమాట. ఇది ఓకే, వచ్చిందా?
నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట. అందరం టిఫిన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఉయ్యాల పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డెకరేషను. అసలు ఆపరేషన్ అవ్వడం ఏంటో, నేను ఉయ్యాల ఫంక్షన్ దాకా అయితే వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చిన్న సూదికి కూడా ఫస్ట్ ఆపరేషన్కి నేను తలుచుకొని చాలా భయపడేదాన్ని అనమాట. సో ఇక్కడైతే మొత్తం డెకరేషన్ చేసేసాము. ఎలా ఉందండి? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ తామర పువ్వు కూడా నేను మీషో నుంచి తెప్పించానండి బేబీని వేయడానికి. అండ్ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదండి, ఒకసారి చెక్ చేయండి. మీకు యూజ్ అయ్యింది అనుకుంటే లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఆ లింక్ ద్వారా అయితే కొనుక్కోవడం చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ అలాగా డెకరేషన్ అయితే చేశాను సింపుల్గా. అండ్ ఇక్కడ మీకు కనపడుతున్న ఫోటో ఫ్రేమ్ అయితే కాదండి, ఇది డైనింగ్ టేబుల్ సెట్ అనమాట. ఎలా అని చెప్పేసి ఆన్లైన్లో చూస్తే ఇలాంటిది చూసాము. సో ఇది మా తమ్ముడికి చూపిస్తే దానికి ఇంతకుముందు ఎప్పుడు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మాకు ప్రిపేర్ చేసాడు దీన్ని. సో చాలా ఇష్టం అనమాట మాకు ఈ డైనింగ్ టేబుల్. తమ్ముడికి అయితే థ్యాంక్స్ చెప్పాలండి, చాలా బాగా చేసి ఇచ్చాడు దీన్ని మాకు. అండ్ వచ్చేసి ఇక్కడ ఉయ్యాలైతే మొత్తానికి మేము రెడీ చేసేసాము. ఇంకా మేము రెడీ అయిపోయి అండ్ బేబీ రెడీ చేసుకొని జస్ట్ ఏం లేదండి, మనకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముత్తైదులు, వాళ్ళ చేత వేపించాలి బేబీని ఉయ్యాల్లో. సో మేము అలా ఉయ్యాల్లో ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి ఇంట్లో అమ్మ చేత అయితే వేపించేస్తాము. అండ్ నెక్స్ట్ మేము తల అందరూ అక్షింతలు వేసేసుకొని జస్ట్ ఫొటోస్ దిగేస్తాము. తర్వాత లంచ్ చేసేసుకుంటే సో సింపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి నా జ్యువెలరీ సెట్ అండ్ శారీ, హిప్ బెల్ట్ అన్నీ మనం మీషో నుంచి తెప్పించామండి. టోటల్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఫుల్ డెకరేషన్ అయితే ఇది కూడా మనం మీషో నుంచి ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇక్కడైతే నేను డోర్ డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా వర్క్ చేసావు అని చెప్పి మా వారు వచ్చి ఫుల్ కోటింగ్ ఇస్తాడు, కేరింగ్ విత్ వార్నింగ్ లాగా. ఒకసారి అయితే లుక్ వేసుకుందాం, ఎంత సీరియస్గా ఉంటాడు మా ఆయన. చెప్తున్నా ఓవర్ అయిపోతున్నావు, మళ్ళీ నడుము నొప్పి వచ్చిందంటే అల్లాడతావు. కాము 10 నిమిషాలు ఫినిష్ చేసుకుని పడుకో గమ్ముగా. కానీ తొందరగా ఫినిష్ చేయి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ మేనమామ వాళ్ళు అయితే పడుకొని ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న సాంగ్యం తెల్ల జిల్లేడు ఆకులతో కొమ్మలు ఉంటాయి కదండి, దాని దారం అయితే తీసి అదే దాని నారలు అయితే తీసేసి సన్నగా పేడి మనకు మొలతాడులాగా కడతారు చిన్నపిల్లలకి. ఫస్ట్ ఇదే కడతాము, తర్వాత నల్ల మొలతాడు కడతారు. అండ్ ఇది ఎందుకు కడతామంటే కొంచెం చెడులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట. తెల్ల జిల్లేడు అనేది చాలా మంచిది. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట ఇక్కడ. ఇదైతే మా నాన్నే చేశారు, సన్నగా చాలా సన్నగా పేడారు అనమాట. చాలా అందంగా ఉండింది దారము. దానికైతే పసుపు పూసేసి అదైతే వేసేస్తున్నాము. ఇది ఒక ఇప్పటికి 3 months అవుతుందండి. 3 months కూడా ఇదైతే కొంచెం కూడా క్రాక్ ఇవ్వడం కూడా జరగలేదు. సేమ్ ఎలా అయితే పేడారో అలాగైతే ఉందన్నమాట. సో అదైతే కట్టేస్తున్నాడు వాళ్ళ మేనమామ. సో వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ చెల్లెల్ని అసలు వదలడు అనమాట. ఆ స్కూల్ నుంచి రాగానే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ముద్దులు పెట్టడం, వచ్చేస్తాను నాన్న నువ్వు ఆడుకుంటా ఉండు నేను వచ్చేస్తాను అని అంటాడు అనమాట. పెద్ద మనిషిలాగా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఉన్న రిలేషన్స్ అన్నిటికంటే అన్న చెల్లెల రిలేషన్ అంటే చాలా ఇష్టం. అది ఎందుకో ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అదొకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో అలాగా నాకు ఒక అన్న చెల్లెళ్ళు పుట్టాలి అని అనుకునేదాన్ని, అలాగే జరిగింది. బట్ అయితే నేను ఒక టైంలో వద్దనుకున్నానండి. నా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయదని చెప్పేసి. నాకు ఫస్ట్ నుంచి కూడా బోన్స్ అంత స్ట్రెంగ్త్ కాదనమాట. సో అనుకున్నట్టే ఇప్పుడు సెకండ్ డెలివరీ తర్వాత బోన్స్ చాలా వీక్ అయిపోయాయి. సో ఇంకా చాలా కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి హెల్త్ పరంగా. సో అలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి నాకు. బట్ ఇంకా మనకు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవడం న్యాయమే కదా. సో ఇదైతే అదేనండి, తెల్ల జిల్లేడాకు సంబంధించిన కొమ్మ, దాని దారం. సో ఇక్కడైతే ఇప్పుడు ఉయ్యాల్లో వేయడానికైతే రెడీ చేసుకుంటున్నాము. సో మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ మీద నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నానండి. పిల్లల్ని కనకపోవడం అనేది టోటల్గా మదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మంచిది. ఎందుకంటే తను ఎవరో కనమన్నారు అని చెప్పేసి కనేస్తే ఆ తర్వాత తనని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే తనని తానే చూసుకోవాలి, ప్లస్ ఫ్యామిలీని చూడాల్సి వస్తుంది అనమాట. ఎవరు పట్టించుకోరు, మనకి చెప్పిన వాళ్ళు ఎవరు రారనమాట హెల్ప్కి. కనీసం హెల్ప్ మాట పక్కన ఉంచితే ఎక్కడ సహాయం చేయబడుతుంది అనేసి అసలు మాట్లాడడం కూడా ఏదో ఒక సాకులు చెప్పేసుకొని మాట్లాడడం కూడా ఆపేస్తారు కొంతమంది అయితే. సో అలాగా మన ఇష్ట ప్రకారం మన ఫినాన్షియల్ పొజిషను, మన స్ట్రెంగ్త్స్, మన ఆరోగ్యం పరంగా అన్నీ చూసుకో బర్త్ అనేది ఇవ్వాలి బేబీకి. సో మదర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఫాదర్కి అంతే ఉంటుంది. మా ఫాదర్కి ఫైనాన్స్ పరంగా ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఆడపిల్ల కాబట్టి ఇంకా సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. అలాగా వాళ్ళ హెల్త్ కండిషన్ అన్నిని బట్టి మనం నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఎవరు మాటలు వినడం అలాంటివి అయితే చేయనవసరం లేదు. సో ఇక్కడైతే నేను నా హెల్త్ మాత్రం సపోర్ట్ చేయలేదు, నాకు చాలా ప్రాబ్లం అయింది నాకు. సో బట్ ఇట్స్ ఓకే. నాకు ఫైనల్గా నేను అనుకున్నట్టు ఒక పాప నాకైతే వచ్చేసి నా డ్రీమ్ గర్ల్ అని చెప్పొచ్చు. కానీ నాకు ఇన్ టైంలో జరుగుంటే బాగుండేది. ఓకే నాకు 30+ వచ్చేసింది. సో హెల్త్ సపోర్ట్ చేయలేదు, బట్ హ్యాపీ అనమాట. ఇక్కడైతే ఉయ్యాల్లో వేసేసారు. అండ్ ఇప్పుడైతే అక్షింతలు వేస్తున్నాం అనమాట.
పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా అనగానగా ఇది నీ కథగా పున్నాగా ఎప్పుడా నేను చూస్తానని ఉందే వినగా వినగా నీ అల్లరులే మురిసేలా ఊపడితే చెప్పాలని ఉందే దిస్ మూమెంట్ వెరీ రేర్ మూమెంట్ అనమాట ఇన్ మై లైఫ్. నేను చిన్నప్పుడు వచ్చేసి ఇలాగే మా నాన్న వాళ్ళు పడుకొని ఉంటాను కదా, ఇప్పుడు నా పాప పడుకొని ఉందన్నమాట. సో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, ఇప్పుడు మా పాప వాళ్ళ డాడీకైనా అంతే కదా, సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సో రేపు నా పాపకైనా ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాగా ఈరోజంతా కొంచెం హ్యాపీగా జరిగిందనమాట ఉయ్యాల ఫంక్షను. సో నేను లేచి బయటకు తిరిగే ఓపిక అయితే లేదు, బట్ మొత్తం మీషో నుంచి తెప్పించి ఫుల్ ఇట్లా పూలు కుట్టే ఓపిక అయితే లేదు. నార్మల్గా ఏ పండగని పూలు బంతి పూలు తెచ్చి కుట్టి వేసుకునే వాళ్ళము, బట్ ఇప్పుడు అంత ఓపిక అయితే లేదనమాట నాకు. ఇప్పుడు ఫస్ట్ మంతే కాబట్టి సో ఇలాగ ఈసారి మీషోతో కానిచ్చేసాము. సో థ్యాంక్స్ టు మీషో. థ్యాంక్స్ చెప్పాలి కదా ఎవరికొకరికి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన వాళ్ళకి. సో అలాగే థ్యాంక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ది వీడియో. రియల్ ఫంక్షన్ మా వరకు సింపుల్గా చేసుకున్నాము, ఎవరికి చెప్పలేదన్నమాట. బట్ అన్నయ్య వాళ్ళకి అమ్మ చెప్పడం వల్ల అన్నయ్య వాళ్ళు చెప్పకుండా మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సడన్ సర్ప్రైజ్ అనమాట. సడన్గా వచ్చారు, మాకైతే వస్తారని అనుకోలేదు. సో చాలా హ్యాపీ. అండ్ గిఫ్ట్స్ వచ్చి పాపకైతే గౌన్లు అండ్ గొలుసులు తెచ్చారనమాట. సో గిఫ్ట్ ఏది అన్నది కాదు, చాలా అభిమానంతో వచ్చారు. చాలా హ్యాపీ అనమాట నేనైతే. అండ్ ఇక్కడైతే నైట్ ఇంకా భోజనం చేసేసుకొని అన్నయ్య వాళ్ళ కోసం పాయసం చేశాను. అండ్ చాలా హ్యాపీగా తినేసాము. అందరం తినేసి అన్నయ్య వాళ్ళు అర్జెంటుగా మళ్ళీ ఇంకా మార్నింగ్ డ్యూటీ ఉంది వదినకి అండ్ ఆఫీస్ ఉంది అన్నయ్యకి. సో అందుకని వాళ్ళు కూడా బయలుదేరాలనేసి రెడీ చేసి బయలుదేరేశారు వెంటనే. సో అలాగే ఈరోజైతే ఉయ్యాల ఫంక్షన్ సింపుల్గా చేసేసుకున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఇంతటితో అయిపోయింది వీడియో అయితే. సో ఉంటానండి, బాయ్. మా వదినకి కొంచెం విజయవాడలో ఏదో వర్క్ మీద వెళ్ళారనమాట. సో షాపింగ్ చేసే టైం లేక అక్కడే షాపింగ్ చేసి తెచ్చేశారు గొలుసులు అండ్ డ్రెస్సు. సో తేవాల్సిన అవసరం అయితే లేదు, బట్ తెచ్చారు కదా. గిఫ్ట్ ఇవ్వాలనే ఇంపార్టెన్స్ నేను ఇవ్వనండి, అసలు రావడమే నేను ఎక్కువ ఫీల్ అవుతాను. సో అలాగా రావడమే చాలా సంతోషం అన్నమాట. అసలు అయిన వాళ్ళు అనేవాళ్ళు కనీసం రావడానికి కూడా తెలిసి కూడా రారు కొంతమంది. బట్ మనం అంతగా ఇన్వైట్ చేయకపోయినా కూడా తెలుసుకొని వచ్చారంటే చాలా సంతోషం నాకైతే. సో అలా ఈరోజైతే గడిచిపోయింది.
కాదు అదేదో సినిమాలో కాదు అయ్యో నేను బాతుల్లో పోయే తప్ప అన్ని రికార్డు ఇంకో సాగు పరిస్థితి వాడి సాగు చూపిస్తా ఉన్నా తెస్తాను బాబు గురించి చేసి పెట్టాడు పూర్తయిందా అంత వర్క్ అందరూ ఎక్కువ తొందర పెట్టేమంటే మీరు ఇబ్బంది పెడతా ఉంటారు 1 year కావాలి కాదు అందుకు 1 year కూడా అన్ని ఇల్లు రెడీ అయిపోయింది కాదు అప్పుడు పైన వర్క్ కాదు. ఇంకెక్కడ ఉండం మేము అక్కడ ఉండేసి 2 days ఉండేసి వచ్చేస్తాం లేదు ఆడ ఉంటాం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ సాంప్రదాయం అర్జెంట్ చేసుకోవాలి అంతే కాదు 5 రూమ్ మీకు కొంచెం అవసరమే చెప్పింది